హనుమాన్ సినిమాలో ఒక బలహీనుడికి లార్డ్ హనుమాన్ పవర్స్ వస్తే ఏం జరిగింది అన్నది మనందరం చూసి తెలుసుకున్నాం. పోతే లార్డ్ హనుమాన్ కి ఎటువంటి పవర్స్ ఉన్నాయి అన్నది ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే హనుమాన్ 2 జై హనుమాన్ లో మన లార్డ్ హనుమాన్ నుంచి హనుమాన్ కి ఎటువంటి శక్తులు రాబోతున్నాయి అన్నది ఈ వీడియోలో కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం. ఆగండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అభ్యర్థన, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, గురువు గారు కొంచెం సపోర్ట్ చేయండి. యాక్చువల్ గా హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడికి 8 సూపర్ పవర్స్ ఉన్నాయి. వీటిని అష్టసిద్ధులు అని పిలుస్తారు. అవేంటంటే అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకమ్య, ఇషిత్వ మరియు వశిత్వ. ఈ 8 పవర్స్ తోనే జై హనుమాన్ మూవీలో ప్రశాంత్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లాన్ చేశాడని తెలుస్తుంది. ఫస్ట్లీ ఆనిమ. ఈ పవర్ ని యూజ్ చేసుకుని చాలా చిన్నగా మారిపోవచ్చు, లైక్ పరమాణువులతో కలిసిపోయేంత చిన్నగా మారిపోవచ్చు. దీనిని పురాణాల్లో హనుమంతుడు సీతాదేవిని చూడడానికి లంకకి వెళ్తాడు. అక్కడ ఎవరి కంట పడకుండా ఈ ఆనిమా రూపంలో మొత్తం అక్కడున్న ఎన్విరాన్మెంట్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. మేబీ జై హనుమాన్ మూవీలో మంచి హ్యూమన్ ని క్రియేట్ చేయడానికి ఈ ఆనిమా పవర్ అయితే చాలా బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ మహిమ. ఈ శక్తిని యూజ్ చేసి హనుమంతుడు తన బాడీ వెయిట్ ని ఇన్ఫినిటీ లెవెల్లో ఇంక్రీజ్ చేయగలడు. అంటే బిగ్గర్ దెన్ యూనివర్స్ ఆ రేంజ్ లో తన బాడీని ఎక్స్టెండ్ చేయగలుగుతాడు. హనుమాన్ జీ లంకకి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో సురస అనే ఒక రాక్షసి తారసపడుతుంది. సో అవుడిని గెలవడానికి ఈ శక్తిని ఉపయోగిస్తాడు. ఇక థర్డ్ సూపర్ పవర్ గరిమ. ఈ పవర్ ని యూజ్ చేసిన తర్వాత హనుమంతుల వారు నార్మల్ హైటే ఉంటారు, పెద్ద హైట్ లో మార్పేం ఉండదు. బట్ బాడీ వెయిట్ అనేది మాత్రం ఇంక్రీజ్ టు అండ్ ఎక్స్టెండెడ్ చాలా పెరిగిపోతుంది. సో ఎవరు కూడా ఆయన్ని కదపలేరు. పురాణాల్లోకి వెళ్తే భీముడు తన శక్తిని చూసి చాలా గర్వపడుతూ ఉంటాడు, నా శక్తికి ఎదురు లేదు, నేనే బలవంతుడు అని. అప్పుడు భీముడు అహంకారాన్ని అణచడానికి హనుమంతుడు ఒక కోతి రూపాన్ని ధరించి దారిలో తన తోకని అడ్డుగా పెడతాడు. భీముడు అది చూసి తేలిగ్గా అవతల పడేద్దాం అనుకుంటాడు. పోతే ఆయన తోకను కూడా కదపలేడు అక్కడి నుంచి. ఇంకా తర్వాత లగిమ. ఈ పవర్ ని యూజ్ చేయడం వల్ల చాలా లైట్ వెయిట్ గా మారిపోతూ ఉంటారనమాట. అంటే గాలి కన్నా చాలా తేలిగ్గా అయిపోతారు. దీనివల్ల గాలి కన్నా వేగంగా ప్రయాణించగలడు. సీతాదేవిని కలవడానికి సముద్రం మీదుగా ప్రయాణం చేసినప్పుడు ఈ శక్తిని ఉపయోగించడం జరుగుద్ది. ఇంకా 5th సూపర్ పవర్ ప్రాప్తి. ఈ పవర్ ని యూజ్ చేసుకుని పక్షులతో కమ్యూనికేట్ చేయగలుగుతాడు. అలాగే భవిష్యత్తును కూడా చూడగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఒక ప్లేస్ లో అదృశ్యమయ్యి వేరే ప్లేస్ లో ప్రత్యక్షం అవ్వగలుగుతారు. సో ఈ పవర్ ని ఎప్పుడు యూజ్ చేశారంటే సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్లిపోయిన తర్వాత పక్షులతో కమ్యూనికేట్ చేయడానికి. ఇంకా 6th సూపర్ పవర్ ప్రకమ్య. ఈ సూపర్ పవర్ ని యూజ్ చేసుకుని మైండ్ రీడ్ చేయగలుగుతారు. అలాగే అండర్ వాటర్ లో నివసించగలడు, ఎప్పటికీ యవ్వనవంతుల్లా జీవించగలుగుతాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రూపాన్ని మార్చగలుగుతాడు. లైక్ మనం రామాయణంలో చూసుకుంటే సుగ్రీవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడనమాట, అంతటి వారికి మన ప్లేస్ లోకి ఎవరో చొరబడ్డారు, వాళ్ళెవరో వెళ్లి చూడు అని. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక మారు వేషంలో, ఒక ఋషి వేషంలో అక్కడికి వెళ్ళడం జరుగుద్ది. ఇంకా 7th సూపర్ పవర్ ఇషిత్వ. ఇషిత్వ మీన్స్ లార్డ్షిప్. అంటే అక్కడున్న వానర్ సైన్యాన్ని మొత్తాన్ని కూడా చాలా నైపుణ్యంగా నడిపించాడు. అలాగే ఆ వార్లో చనిపోయిన చాలా మంది వానర్ సైన్యాన్ని తిరిగి బ్రతికించగలుగుతాడు. చెప్పని కదా లార్డ్షిప్ అని. ఇంకా లాస్ట్ 8th పవర్ వశిత్వ. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక వశీకరణం. అంటే పక్షులను కానీ, మనుషులను కానీ, వస్తువులను కానీ ఆయన వశీకరణం చేయగలడు. సో ఇలా ఈ 8 పవర్స్ ని హనుమాన్ మూవీలో ఎస్టాబ్లిష్ చేయలేదు. అండ్ అలాగే హనుమాన్ కి ఎటువంటి పవర్స్ వచ్చాయి అని కూడా మనకి అంత క్లియర్ గా చూపించలేదు. సో ఈ పవర్స్ అన్నిటిని యూజ్ చేసుకుని జై హనుమాన్ లో హనుమంతుల ద్వారా అలాగే హనుమాన్ ద్వారా వీటికి తగ్గ సీన్స్ ని క్రియేట్ చేసుకుని వీటిని బ్లాస్ట్ చేస్తే మాత్రం మామూలు ఎక్స్పీరియన్స్ ఉండదు. హనుమాన్ కి 10 times బెటర్ ఎక్స్పీరియన్స్ మనం జై హనుమాన్ లో తీసుకోబోతున్నాం. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి గురువు గారు. సబ్స్క్రైబ్ పెట్టినా కదా, కొట్టేయచ్చు కదా, కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ.